ఇలా ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలనుకున్న ఓ ఎమ్మెల్యే. ఇక చూడండి ఆర్కే కొత్తపల్లి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇగో ఈ దిక్కుమాలే పనిచేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత పెద్ద ఫ్రాడు నా బీరువాల నిండా తయారు చేసి పెట్టిన ఆ ఎమ్మెల్యే, బీసీ వర్గాల ఎమ్మెల్యేనే ల్యాండ్స్ పేరుతో ఎంతమంది కొంపలు కొల్లేరు చేసిండో, ఎన్ని వందల కోట్ల ఫ్రాడ్ చేసిండో అవి ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అవి ఆ ప్రజల ముందు పెడతాయి ఏదో ఒకరోజు. ఆయన దాటి పెడితే ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా. ఇంకో గమ్మతేందంటే తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను మార్ఫింగ్ చేసేటోళ్ళ జాబితా తీస్తే ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో ఉన్న పోరాట వెళ్ళిండు. రెవెన్యూ రికార్డులు మార్ఫింగ్ చేస్తే టాప్ 10లో 8 నెంబర్ వెళ్ళిండు. చాలా ఘోరంగా ఉంది వాని కథ చూస్తే. మళ్ళా పెద్ద యాక్టర్ ఆడు, నేను చూసిన 2-3 సార్లు. కానీ సరే చేద్దాం ఏదో ఒక రోజు అది. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తమను కలిసి తన సంగతి ఏంటో తేల్చకపోతే ఎలా భీష్మించుకొని కూర్చున్నారట. ఇక్కడ రామగుండం ఎమ్మెల్యే ఎరువుల ఫ్యాక్టరీ విషయంలో ఏది కాంట్రాక్టర్లను బెదిరిస్తుందని చెప్పుకోవచ్చు. రామగుండం ఎమ్మెల్యే పేరు చెప్పలే కానీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అని ఎరువుల ఫ్యాక్టరీ అని స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన అవుతుంది కాబట్టి ఇది చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు, యూరియాలోను పిండుకోవాలని ఓ ఎమ్మెల్యే. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలన్న ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా శాసనసభ సభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా ఎమ్మెల్యే అనుమతి కావాలి. మొత్తం పోలీస్ స్టేషన్ వ్యవస్థనే దిగజార్చారు కేసీఆర్ హయాం నుంచి. అది కొనసాగుతూనే ఉంది.